హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి సింపుల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా వేయించేసుకొని పక్కకు తీసేసుకొని అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మసాలాలు యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కొంచెం కాజు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం గసగసాలు యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం పచ్చిమిర్చి, మనం పేస్ట్ పట్టిన ఈ పేస్ట్‌ని దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించేసుకొని తర్వాత దీంట్లోకి తగినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీలోకి ఈ మసాలాలన్నీ పట్టాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇలా మొత్తం వేగేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకి అడుగంటకుండా చక్కగా వేగిపోతుంది. ఫైనల్‌గా మనం దీంట్లోకి పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్‌గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.